పెట్టగలుగుతాం. రైట్. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే 2 రోజుల క్రితం అంటే ఈ నెల 27న కౌలాలంపూర్లో ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. సమావేశానికి మోదీకి కూడా ఇన్విటేషన్ ఉన్నప్పటికీ కూడా మోదీ వెళ్ళలేదు, ట్రంప్ అయితే హాజరయ్యారు. అంటే దానికి చాలా కారణాలు చెప్తూ ఉన్నారు ఎంజీ రావు గారు. ఒకటి సెక్యూరిటీ ప్రాబ్లం అని, అంటే రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కూడా SCO మీట్కి మోదీ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో హత్యకు ప్లాన్ చేసింది CIA అనేది. అంటే సెక్యూరిటీ ప్రాబ్లమా, లేదు అంటే ట్రంప్ మొహం చూపించలేక, ఎందుకంటే రీసెంట్గా గాజా పీస్ డీల్ అయితే దానికి కూడా మోదీకి ఆహ్వానం ఉంటే మోదీ వెళ్ళలేదు. సో ట్రంప్కి అంటే ఎదురుపడడం ఇష్టం లేక అనే చర్చ జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే మరి ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు, ఆసియాలోనే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్లో భారత్ ఉంటుంది. అటువంటి సమావేశానికి మోడీ వెళ్ళకపోవడం అదేమన్నా దౌత్య వ్యూహంలో ఏదైనా లోపమా? దీనివల్ల భారత్కి కలిగే నష్టం ఏంటి? ఎస్ అండి, ఆసియాన్ సమ్మిట్ కౌలాలంపూర్లో జరగడం జరిగింది. ఈ ఆసియాన్ సమావేశానికి 26, 27 తారీఖులు జరిగిన ఆసియాన్ కౌలాలంపూర్ సమ్మిట్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆబ్సెంట్ అయ్యారు. ఎందుకు, దీని కారణాలు ఏంటి, దీనివల్ల భారత్ ఎంతటి తీవ్రమైన నష్టపోయింది అనేది మనం ఇప్పుడు చర్చించాలి. ఎందుకంటే అక్కడ చైనా ఆసియాన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది, ట్రేడ్ అప్గ్రేడెడ్ చేసుకుంది. తర్వాత అమెరికా కూడా అప్గ్రేడెడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ ఇండియా కూడా అప్గ్రేడెడ్ డిస్కషన్ జరగలేదు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ ప్రెజెన్స్ అక్కడ ఉండుంటే, ఈయనే అక్కడ ప్రజెంట్ అయ్యి ఉంటే అది కథ వేరుండని అనమాట. ఈరోజు ఒక రకంగా భారతదేశం చాలా నష్టపోయిందని చెప్పవచ్చు. ఆ విషయంలో అసలు ప్రైమ్ మినిస్టర్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు కౌలాలంపూర్ ఏషియన్ సమ్మిట్కి వెళ్ళలేదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి స్పష్టంగా. ముఖ్యంగా ఏంటంటే అందులో ఒక కారణం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వస్తున్నాడు కాబట్టి ఆయన్ని మీట్ అవ్వడం ప్రస్తుతం మంచిది కాదు. ఎందుకంటే ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్ను మీట్ అవ్వడం వల్ల ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆ ట్రేడ్ డిస్కషన్స్లో బేరసారాలు ఎక్కువైపోతాయి. కాబట్టి ట్రంప్తో డిస్కషన్స్ని తప్పించుకోవడానికి, ఆయన్ని కలవడాన్ని తప్పించుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడికి వెళ్లకుండా వర్చువల్గా మీట్ అయ్యారు. రెండోది ఏంటంటే మలేషియాతో మనకి భారతదేశానికి కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మలేషియా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సపోర్ట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అదొక ఇస్లామిక్ కంట్రీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ గ్రూప్లో 57 దేశాలు, అదొక కూటమి. అది పాకిస్తాన్ సపోర్ట్ చేయడం జరిగింది ఒక రకంగా. కాబట్టి ఇండియా కోపంగా ఉంది. రెండు, మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఇబ్రహీం ఆయన కూడా ఈ ఒక మంత్ ముందే ఈ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద కూడా కొంచెం కోపం ఉంది ఆయన ఇన్వైట్ చేసిన. అది రెండోది. ఇక మూడో విషయం ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీ థ్రెట్ ఈ మధ్యన ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చైనా ఆగస్టు 31 సెప్టెంబర్ 1 ఆయన చైనా నుంచి రిటర్న్ అయిన తర్వాత చాలా ముఖ్యమైన సమావేశాలకి వెళ్ళడం లేదు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి, న్యూయార్క్ సమావేశానికి వెళ్ళలేదు సెప్టెంబర్ 27వ తారీఖున. తర్వాత షరమ్ ఎల్ షేక్ హమాస్ ఇజ్రాయెల్ పీస్ డీల్ కుదుర్చుకోవడంలో ఈ ప్రైమ్ మినిస్టర్కి ఇన్విటేషన్ ఉన్నా అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏషియన్ సమ్మిట్కి వెళ్ళలేదు. ఎందుకు ఫారిన్ ట్రిప్పులు అంటే, ఆయన మీద ఏమైనా థ్రెట్ ఉందా, సెక్యూరిటీ థ్రెట్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ మీ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోమని చెప్తాయి. అలాంటిది ఉంటే మాత్రం ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన ప్రాణం అనేది భారతదేశానికి చాలా చాలా ముఖ్యం కాబట్టి, ఒక దేశాధినేతను రక్షించుకోవడం. కాబట్టి ఈ 3 కారణాలు, ఈ మలేషియాతో టెన్షన్, ఈ కారణాల వల్ల ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏషియన్ సమ్మిట్కి వెళ్ళలేదు అనే విషయం మనకి ఇక్కడ అవగతం అవుతుంది. కానీ మలేషియా ప్రధానికి ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ఒక రీజన్ ఏంటంటే, ఇండియాలో ఫెస్టివల్ సీజను, డిప్లొమాటిక్గా కొన్ని టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను రాలేను, వర్చువల్గా ప్రసంగిస్తానని చెప్పారన్నమాట. దానివల్ల నష్ట తీవ్రతను కాస్త ఆపినా, కానీ అక్కడ జరగవలసిన నష్టం చాలా తీవ్రంగా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ట్రంప్ను మీట్ అవ్వకపోవడం మంచిదే, కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏషియా ఇండియా రిలేషన్స్ను ఒక్కసారి చూడాలి మనం. ఎందుకంటే 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు లుక్ ఈస్ట్ పాలసీ అనే ఒకటి మొదలుపెట్టారు. లుక్ ఈస్ట్. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని లుక్ యాక్ట్ పాలసీ కింద కన్వర్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు మొదలుపెట్టిందే లుక్ ఈస్ట్. ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఒక అద్భుతమైన ముందు చూపు అని చెప్పాలి. యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత అమెరికాతోనూ ఈస్ట్ కంట్రీలతో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ముఖ్యంగా నైబరింగ్ కంట్రీస్. అందులో ఏషియన్ అనేది చాలా ముఖ్యం. ఏషియన్ కంట్రీస్ 10 కంట్రీస్ ఏంటంటే, కింద మనకి బ్రునాయ్ నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, కంబోడియా, లావోసు, మయన్మారు, తర్వాత ఇండోనేషియా, సింగపూరు, ఈ మలేషియా,
ఈ 10 దేశాలు కలిపితేని ఏసియన్ అంటారు. దీన్ని ఈ ప్రాంతాన్ని ఇండో చైనా అని కూడా పిలుస్తారు. ఇండో చైనా సంస్కృతి అంటారు. అటు చైనా ఇటు ఇండియా, కాబట్టి ఇండో చైనా పెనిన్సులా అని కూడా పిలుస్తారన్నమాట. ఆ ప్రాంతంలో ఇండియా చైనాలు పోటీ పడతాయి. కాబట్టి ఇండియాకి అక్కడ ట్రేడ్ పరంగా, సెక్యూరిటీ పరంగా, సముద్రాల మారిటైమ్ సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యం. ఆర్థిక అభివృద్ధిలో అది చాలా ముఖ్యం. $3.8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అండి. ఆ 10 దేశాలు కలిపితే ఆల్మోస్ట్ ఇండియా కంటే కొంచెం తక్కువ. అంతటి ఆర్థిక వ్యవస్థతో ట్రేడ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి పివి ముందు చూపుతో పెట్టిందే లుక్ ఈస్ట్ పాలసీ. దానిలో భాగంగా 1992లో మనకి అక్కడ అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. తర్వాత అది వచ్చిన తర్వాత 1995లో సెక్యూరిటీ పార్ట్నర్, డైలాగ్ పార్ట్నర్ అయ్యాం. తర్వాత 2005లో మనకేంటంటే ఏషియన్ ఇండియా పార్ట్నర్షిప్పే జరిగింది. ఆల్మోస్ట్ డైలాగ్ అనమాట. ఏషియన్ ఇండియా ఒక సమావేశం జరుగుతుంది. ఏషియాలో మనం మెంబరం కాదు, కానీ ఏషియన్ 10 దేశాలు ఒక చోట కూర్చుంటే ప్రైమ్ మినిస్టర్ ఒక చోట కూర్చుంటే సమావేశం జరుగుతుంది. అదేవిధంగా ఏషియన్ చైనా జరుగుతుంది. తర్వాత ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది కూడా కౌలాలంపూర్లోనే జరిగింది. ఈస్ట్ ఏషియా అంటే ఏషియన్ 10 దేశాలు కలిపి ఇటు చైనా, రష్యా, అమెరికా, సౌత్ కొరియా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, ఈ 6 దేశాలు ఒక సమావేశం జరిగింది. దాన్ని ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటారు. ఈ సమావేశంలో భాగంగానే ఇక్కడికి అటెండ్ అయ్యే జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలు కలిసి క్వాడ్ సమావేశం జరుగుతూ ఉంటుంది 2017 నుంచి. అప్పుడప్పుడు ఆ సమావేశం అక్కడికి 4 నేతలు వచ్చారు. అక్కడ జరగవలసింది అది పోయింది. ఏషియన్ రీజనల్ ఫోరం అని సెక్యూరిటీ డైలాగ్ జరుగుతుంది. ఇంకా ఎన్నో ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. చూడండి, ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడికైనా వెళ్తే ఒక డజన్ కొద్ది దేశాలు మీట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎస్సీఓ చైనా వెళ్ళినప్పుడు డజన్ కొద్ది దేశాల అధినేతలు మీట్ అయ్యారు. అది కోల్పోయాం. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంటు రివైజ్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. ఆ రివైజ్ చేసేది ఇప్పుడు $131 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది ఏషియన్ 10 నేషన్స్తో. అది $500 బిలియన్ వరకే అభివృద్ధి చెందిద్ది 2030 నాటికి. అంతటి అవకాశం ఇప్పుడు అగ్రిమెంట్ రివైజ్ అనేది లేట్ అవ్వబోతుంది. ఎందుకంటే చైనా రివైజ్ చేసుకుంటుంది. చైనా ఏషియన్ కంట్రీల ట్రేడ్ ఆల్రెడీ $1000 బిలియన్ ఉంటుంది. ఇండియా కంటే ఆల్మోస్ట్ 10 రెట్ల దాకా వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. చైనా ఆల్రెడీ ముందంజలో ఉంది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్లో. ఇండియా పోటీ పడుతుంది, చాలా వెనకబడి ఉంది. కాబట్టి ఇంతటి ముఖ్యమైన ఏషియన్ రీజన్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకపోవడం అంటే డిప్లొమాటిక్గా మనకు అది చాలా నష్టాన్ని కలిగించింది. ఈ మధ్యలో చైనా ట్రేడ్ అభివృద్ధి చేసుకుంది. ట్రంప్ కూడా యుఎస్ ఏషియన్ ట్రేడ్ డిస్కషన్ చేస్తున్నారు. అక్కడ కూడా అగ్రిమెంట్ అవ్వబోతుంది. అది లాస్ అయ్యాం. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన సమావేశాలను ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వకుండా ఉండరు కూడా. ఎందుకంటే 2022లో ఒక ముఖ్యమైన విషయంలో తప్పితే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు నుంచి ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా దీన్ని ఆబ్సెంట్ అవ్వాలని ట్రై చేయలేదు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారే 11 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్లు ఇప్పటివరకు 9 సార్లు ఆ సమావేశాలకు అటెండ్ అయ్యారంటే ఆయన కూడా ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసింది. కాకపోతే ఒక ట్రంప్ అనే విషయం వల్ల, తర్వాత సెక్యూరిటీ విషయం వల్ల, తర్వాత మలేషియా, పాకిస్తాన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఈ సమావేశానికి ఆయన వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. కానీ డిప్లొమాటిక్గా ఇండియా లాస్ అయింది. ఎందుకంటే కొన్ని మొకమాటాలకి ఇండియా పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మన ఇండియా ట్రేడ్కి సంబంధించిన విషయాల్లో ఎక్కడ కూడా ఆగకూడదు. ముఖ్యంగా జియో పొలిటికల్ టెన్షన్స్, వార్సు, చైనా ఇండియా కాంపిటీషను, ఏషియన్ రీజన్లో అమెరికా కాంపిటీషను, తర్వాత మారిటైమ్ మలక్కా స్ట్రైట్, ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ ఇష్యూస్లో ఏషియన్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సింగపూరు, మలేషియా, ఇండోనేషియాతో మనకి థాయిలాండ్తో మలక్కా స్ట్రైట్ని జాయింట్ సెక్యూరిటీ చేస్తున్నాం. ఇలాంటి ఇంత మల్టీపర్పస్ అంటే మల్టీ ఫేసెటెడ్ అప్రోచ్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళకపోవడం అనేది కొంత మన ఇండియా లాస్ అయింది అన్నట్టే. మనం ఇప్పుడు హిందూ అని కొన్ని పేపర్లో మెయిన్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎలాంటి సమావేశాలను ప్రైమ్ మినిస్టర్ గారు ఆబ్సెంట్ అవ్వకూడదు అనేదే మంచి అభిప్రాయం. ఎలాంటి ఆబ్సెంట్ అవ్వకూడదు భవిష్యత్తులో. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్.